బారులు తీరింది. తెలంగాణ ఉద్యమ దండుల గుర్తుంటే చెండెత్తు పడిపాడు ముందుకుతున్నాడు. మీటింగు గారుండి ఎంత విలిసినాడు, మీటింగు గారించి ఎంత విలిసినాడు, మీటింగు గారించి ఎంత విలిసినాడు. ఉచ్చతో వింటే ఎలమంద ఇల్లు దాడాలే మరిసిండు ఎలమంద. ఇక ఏడో చూసిన వాడే ఎలమంద ఊరంతా చేస్తున్నాడు. ఒడిసేటి ముద్దాల ఎలమంద పోలు దారెంట పోతుండే ఎలమంద. చూసే చిన్న పోరాడ ఎలమంద తెలంగాణ జెండా పట్ట ఎలమంద. చిన్న పోరాడ ఎలమంద తెలంగాణ జెండా పట్ట ఎలమంద. ఆ ఎలమంద మా గోరేటి ఎంకన్న పాటను భుజాన పెట్టుకొని గొంగళ్ళ కట్టుకొని కలుపులు తీసుకునేటటువంటి మా అక్కల దగ్గరికి వచ్చిండు. ఏమంటావు అక్క పద్మక్క? కలుపులు తీసేటి కూలి ఎక్కలతోని నాగంలో ఉండేది రైతు బిడ్డల తోటి తన నోట తెలంగాణ పాట పాడు తెలంగాణ పాట పాడు బండు, తెలంగాణ పాట పాడు బండు. తెలంగాణకు చెయ్యంటే ఎలమంద వారి వల్లన్న పులకింత ఎలమంద. గుండె గులాబీల పూత ఎలమంద. ఒడిసేటి ముద్దాల ఎలమంద పోలు దారెంట పోతుండే ఎలమంద. చూసే చిన్న పోరాడ ఎలమంద తెలంగాణ జెండా పట్ట ఎలమంద. సుత్తే చిన్న పోరాడ ఎలమంద తెలంగాణ జెండా పట్ట ఎలమంద. ఇంతమంది పోయి మా కవులందరూ వచ్చిరు, గద్దరన్న వచ్చిరు, మా ప్రొఫెసర్లు అందరూ వచ్చిరు, మా ఊరు ఒగ్గోళ్ళు వచ్చిరు, మా విద్యార్థులు వచ్చిరు, డప్పులు కొడుతురు, పాడుతురు, తెలంగాణ ఎట్లా రేపు ఒక్కరోజు ఆగుతా అన్నది. నేను ఆగా సోనియా గాంధీ ఆగమన్నట్టు నేను ఆగుతా అనుకుంటున్నావా? నేను ఊకుండా కనబడిలో ఎన్నెలతోటి పాసాలు తెల్లారే సరికి తెల్లారే సరికి రావాలంటూ తెల్లారే సరికి రావాలంటూ పొడిసేటి పొద్దుల ఎలమంద పోలు దారెంట పోతుండే ఎలమంద. చూసే చిన్న పోరాడ ఎలమంద తెలంగాణ జెండా పట్ట ఎలమంద. చూసే చిన్న పోరాడ ఎలమంద తెలంగాణ జెండా పట్ట ఎలమంద. ఈ ఎలమందరు మందంట పోతుండే ఎట్లా పోతున్నా అని చెప్పేసి మా ఇంకన్నా చెప్పిండు. మరి ఆ మందంట పోతుంటే ఎలమందరు తీసుకొని తెలంగాణ ఉద్యమానికి తీసుకొచ్చిన వాడు కిషోరు. మరి ఇంకా ఇలా అవుతుంది. ఇప్పుడు మిద్దె రాములన్న మొన్న మేము మా స్కూల్ పిల్లలని అందరూ పట్టుకుని ఎక్స్కర్షన్ వచ్చినాం సార్. ఇడికి అవునవును ఎక్స్కర్షన్ వచ్చి అందరం ఎన్టీఆర్ గార్డెన్ లో కూకున్నాం. అవునా? హైదరాబాద్ లో గార్డెన్ అన్నింటికి ఏం పేరు ఉంటుంది? ఎన్టీఆర్ పేరు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరు, ఇంకొక పేరు ఆంధ్రలో పేర్లు, ఒక్క తెలంగాణ పేరు ఉండదు. ఎందుకుంటే తెలంగాణ పేర్లు ఉంటే ఆడ ఇల్లే ఉండే. అయితే ఏమైంది అలా పచ్చగా గట్టిగానే ఉంటుంది. అవును, పచ్చగా మస్తు గట్టిగా ఉన్నవాడు ట్యాంక్ మేడ మీద ఫ్లైఓవర్ మీద గట్టిగా ఉంటది. అయితే ఏమో కొనవాడు అన్నటువంటి పల్లెలేమో గట్టిగానే పడుతుంది, పట్టణంలో ఏమో గట్టిగానే పడుతుంది. వాడు ఏమన్నాడంటే నా దగ్గరకు వచ్చి, సారు ఈ పార్కులకు మన బర్లను తోలితే ఎట్లుంటుంది సారు? అయితే పల్లెలలో ఇంత గట్టి కాలం ఉండాలని, పశువులకు ఇంత మేత దొరకాలని విద్యరాములు ఎన్నో ప్రార్థన చేస్తారు. మిద్దరాములన్నా ఎల్లమ్మ ప్రార్థన చేస్తారు మంచిగా ఉన్నది. మన కన్యాకుమారి జిల్లాలో 100 ఏళ్ళు నిండినని చెప్పేసి కన్యారంలో మొత్తం మన సంస్కృతి శాఖ మంత్రి ఉండే కదా ఏమో ఎట్లా మాట్లాడతాడు ఎప్పుడు తెలంగాణ మంత్రి ఎమ్మెల్యే కానీ ఎంఎస్ఓ కొమ్మెస్ఓలో ఏఎస్ఓ ఐఎస్ఓ ఏఎస్ అయితే ఏఎస్ అయినా పోయి ఎస్ ఉన్నది కాబట్టి మంత్రి మాట్లాడుతాం. అట్లా ఇంకా పాటలు చేయలేదు. అవ్వతోడు తెలంగాణ జిల్లాలో కాకినాడ గడలో చాడిపోయిన కానీ మా విద్యరాములను పాటలు చేయలేదు 3 ఏళ్ల జీవితంలో. కరీంనగర్ కు శతవసంతాల పండుగ, వందేళ్ల పండుగ అన్న విద్యరాములు లేకుండా కరీంనగర్ కు వందేళ్ల పండుగ ఎట్లా చేస్తారు? ఆంధ్ర నుంచి గడగలు వస్తాయట, చెక్కబడగలు వస్తాయట, కానీ విద్యరాములు ఉన్నాడట. దీన్ని వాళ్ళ తెలంగాణ నిరసిస్తున్నది. ఆ శతవసంతాలం చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకని డిమాండ్ చేస్తున్నాం. విద్యరాములన్న తెలంగాణ ఎల్లమ్మ పని చేస్తుంది. క్షమాపణ చెప్పకుండా తెలంగాణ ముసలానికి అవ్వదు. తెలంగాణ వాసులకు నమస్కృతులు. హరి 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 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కరల కంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు పులిచర్మ అంబరధరుడు శంకరుని వరాన పుట్టినటువంటి మన యొక్క గ్రామ దేవతల్లా రేణుకా మాత, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు ఆదిపరాశక్తి లోకమాత రేణుకా ఎల్లమ్మ
ఆపద చేతులు పట్టిందో పట్టింది ఆర్చికి పెట్టిందో పెట్టింది ఆపద చేతులు పట్టిందో పట్టింది ఆర్చికి పెట్టిందో పెట్టింది పడబడ పక్కలు లేపిందో లేపిందో పేరుకు వెళ్ళం అన్నదిలో అన్నదిలా ఏ